నెక్స్ట్ మాధవి గారు రెడీ? యా రెడీ. సో ఏం చేయబోతున్నారు మాధవి గారు మీరు? నా గోబీ గోంగూర కర్రీ. గోబీ గోంగూర. అవునండి. వాట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. అవునండి. సో స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, మరి గోబీ గోంగూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ గోంగూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, గోంగూర 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు. మాధవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆయిల్. ఆయిల్ కొద్దిగా వేడైనాక ఈ పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, సో పోపు దినుసుల్లో మెంతులు కూడా కలిపేశారా? అవునండి, మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, డిఫరెంట్ బాగుంటుంది టేస్ట్ కదా. సో మీ ఇద్దరిలో వంటలు బాగా ఎవరు చేస్తారు? మా సిస్టర్. మీరేనా? అవునండి. సో సీనియారిటీ విన్సా? అట్లానేం కాదు, బాగా చేస్తాను నేను. పోనీలేండి. సో మీ వల్ల మీ చెల్లికి, మీ చెల్లి వల్ల మీకు మంచి టైం పాస్ కదా. మా అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్నామండి. ఓ ఓకే, మీ అమ్మగారు బాగా వంటలు చేస్తారా? చాలా బాగా చేస్తారండి. ఆఫ్ కోర్స్ ఆల్ మాది నెల్లూరు కదా. నెల్లూరు మీది? ఇవిడిది గుంటూరు, మీది నెల్లూరు. ఇద్దరిది నెల్లూరే. ఓకే, ఇద్దరు నెల్లూరేనా? నెల్లూరు అంటే మా హస్బెండ్ వాళ్ళది గుంటూరు, వాళ్ళది చీరాల. ఓకే, సో నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి, మెల్లగా వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి, కొంచెం బ్రౌనిష్ లాగా రావాలి. అవునండి. దీంట్లో టమాటో లేదండి ఈ కర్రీలో. ఓకే, టొమాటో లేకుండా లేదండి, గోంగూర ఉంది కదా, ఇంకా అందుకనే దీంట్లో నాకు టమాటో లేదు. ఓకే ఫైన్. మీరు బ్యూటిషియన్ కోర్స్ కూడా చేశానని చెప్పారు కదా, మరి నా కోసం, నాలాంటి అందమైన అమ్మాయిల కోసం, మనలాంటి వాళ్ళ కోసం ఒక టిప్ చెప్పండి. మంచి బ్యూటీ టిప్ చెప్పండి. మీరు చెప్తారా? చెప్పండి. డైలీ మార్నింగ్ మనం బిఫోర్ బాత్ కి శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి పచ్చిపాలు ఆ పేస్ట్ కలిపేసి ఫేస్ కి అప్లై చేసి ఒక 20 మినిట్స్ డ్రై అయిన తర్వాత వామ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసేసుకోవాలి, మంచి గ్లో వస్తుంది. అది మంచి ట్యాన్ ప్యాక్ లాగా కూడా. అవునండి, ట్యాన్ ప్యాక్ కూడా బాగుంది. సో ఎలాగో ఎండలు బాగా ఉన్నాయి, అందరూ ట్యాన్ అయిపోతున్నారు కాబట్టి సో హాయిగా ఈ ప్యాక్ ట్రై చేసుకోవచ్చు. బాగుందండి, సూపర్ టిప్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ గోబియా మీరు ఉడికించేసుకున్నారు? అవునండి, గోబీ హాఫ్ బాయిల్ చేశానండి. హాఫ్ బాయిల్డా? అవునండి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఓకే, కరివేపాకు, కొంచెం కారం, ఓకే, కొంచెం వాటర్లో కొంచెం ఒక 2 మినిట్స్ పెట్టాలండి. ఆయిల్ నీళ్ళంత పోసారు కదండి, బాగా దాంట్లోనే సరిపోతుందేమో, కావాలంటే వేసుకోండి. అంటే ఆయిల్ బాగా ఉంది కదా అని. అంటే కొంచెం నా వాటర్ వేసి ఈ పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుందండి దాంట్లో. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి? వాటర్ కావాలండి. ఓకే, చూసుకోండి, కొంచెం చాలండి. పోదు. ఓకే ఓకే చాలండి. మొత్తం ఎరుపు రంగులో లేదండి, తర్వాత మళ్ళీ నాకు గ్రీన్ అవుతుంది, కలర్ మారిపోతుంది. అవును. ఈ పౌడర్ రెడీ చేశారు కదా, ఏమేమి వేశారు పౌడర్ లో? పౌడర్లో నువ్వులండి, పల్లీలు, వేరుశెనగ పప్పులు, తర్వాత ఇంకా ధనియాలు, గార్లిక్. ఓకే, వేయించుకున్నారా లేకపోతే లైట్ గా వేయించు. ఓకే, సో ఇక్కడ అడుగుతుంటే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సిస్టర్ అసలు మామూలు డామినేటింగ్ కాదు కదా. సో మొత్తానికి అవన్నీ వేయించి పౌడర్ చేశారనమాట. అవునండి. ఓకే, ఇప్పుడు ఆ పౌడర్ దీంట్లో కొంచెం వేసుకోవాలండి. బాగుంది, పౌడరే గానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. అవునండి.
నెక్స్ట్ గోంగూర పేస్ట్. గోంగూర పేస్ట్ వేయాలండి. గోంగూర దీంట్లో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని వేయాలి. ఓకే, గోంగూర ఉడికించి పేస్ట్ చేశారా అండి? అవునండి, కొంచెం ఫ్రై చేసి ఆయిల్లో దాంట్లోనే ఉడికిపోతుంది. అలాగా, నేను వాటర్ లో ఉడికిచ్చారా? లేదండి, ఆయిల్లో ఫ్రై చేసి. అవునండి, కొంచెం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశారు. అవునండి. చూసారా అండి ఇప్పుడు నా కలర్ ఎలా చేంజ్ అయిందో? అవునండి, రెడ్డిష్ నుంచి మంచిగా గ్రీనిష్ లోకి వెళ్ళిపోయింది అది గోంగూర పేస్ట్ వేయగానే. అవునండి, ఇద్దరు మంచి మంచి కాంబినేషన్స్ తీసుకున్నారు, పన్నీర్ గోంగూర అండ్ అలాగే గోబీ గోంగూర, రెండు కూడా మంచి కాంబినేషన్స్. అవునండి. ఇంకేమైనా వేసుకోవాలా అండి ఇందులో? ఇంకేం లేదండి, అయిపోయింది. అయిపోయినట్టే. అంతే అండి. సూపర్, ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయిపోయింది కదా. అవునండి. ఓకే, స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దామండి. ఓకేనా? అయిపోయిందా? కర్రీ అయిపోయింది. అవునండి. ఓకే, ఫైన్. గోబీ గోంగూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ గోంగూర తయారు చేసుకునే విధానం: ముందుగా గోంగూర నూనెలో వేయించి పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. వేరుశనగ పలుకులు, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు, కరివేపాకు, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి గోంగూర పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. అంతే, గోబీ గోంగూర రెడీ.